మీ భద్రతే మా బాధ్యత. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు పల్నాడు జిల్లా వ్యాప్తంగా యాంటీ సబటైజ్లో భాగంగా బస్టాండ్, రైల్వే స్టేషన్, లాడ్జీల చెకింగ్ మరియు వాహనాల తనిఖీ నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈరోజు బీడీ టీం, డాగ్ స్క్వాడ్ మరియు లోకల్ పోలీసు వారు మధ్యాహ్నం నుండి లాడ్జీలు మరియు వాహన తనిఖీలు, యాంటీ సబ్టైజ్ గురించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. జిల్లాలో ప్రజాశాంతికి భంగం కలిగించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ గారు మందుబాబులను హెచ్చరించారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రధాన రహదారులపై పోలీసు అధికారులు, సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై దాడులు చేయాలని, వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ గారు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది వారి స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించారు. ప్రజల భద్రతను మెరుగుపరిచేలా, నేరాల నియంత్రణ కోసం శాంతి భద్రతల పరిరక్షణకు దోహదపడేలా ఈ డ్రైవ్ ముఖ్యంగా అమలు చేయబడింది. లాడ్జీలలో పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లాడ్జీలలో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. లాడ్జీలలోని రిజిస్టర్లను పరిశీలిస్తూ లాడ్జీలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాడ్జీల నిర్వాహకులు అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. లాడ్జీ పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను తనిఖీ చేసి వారి గుర్తింపు వివరాలను నమోదు చేశారు. లాడ్జీలలో నిర్ధారణ లేకుండా బస చేస్తున్న వారిని, రిజిస్ట్రేషన్ లేకుండా గదులు కేటాయించే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఖాళీ ప్రదేశాలు, శివారు ప్రాంతాల్లోనూ, నగర శివారు ప్రాంతాలలోనూ బహిరంగంగా మద్యం సేవించిన వారిపై పోలీసు అధికారులు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నారు. వాహన తనిఖీలు చేపట్టిన పోలీసు అధికారులు, సిబ్బంది రహదారి భద్రతా నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడిపిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు. రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ నందు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అసాంఘిక శక్తులు దాగి ఉండే అవకాశాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటామని శ్రీ ఎస్పీ గారు తెలిపారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం